ఎస్ న్యూస్ కి స్వాగతం. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు దేవుడిని రాజకీయాల్లోకి లాగడం తగదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఘాటు విమర్శ. కడప జిల్లా ప్రజల అభిమానం, ప్రేమ మరువలేనిది. పెద్ద దర్గాను సందర్శించిన హాస్య నటుడు అలీ సతీమణి జుబేదా అలీ. తిరుమల లడ్డూ విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే చేసిన పాపం తప్పించుకోలేరు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. ప్రస్తుతం రాష్ట్రంలో స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని సైతం వాడుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా బుద్ధి మారలేదని విమర్శించారు. కడప నగరంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్యలు లేనట్లుగా కేవలం లడ్డూ చుట్టూ రాజకీయాన్ని చేయడం సమంజసం కాదన్నారు. ఓవైపు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా ఆగమేఘాల మీద లడ్డూపై అనేక అవాస్తవాలు ప్రజలకి తీసుకుని పోవాలని ప్రభుత్వం చూడడం బాధాకరమన్నారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం, ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారని, డైవర్ట్ రాజకీయాలకు పాల్పడడం చంద్రబాబుకు కొత్తేం కాదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై దృష్టి సారించి ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. రద్దింపజేయడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికను ఈ రెండు పార్టీలు ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాయి. సిట్టు నివేదిక ఇంకా ఒకవైపున పెండింగ్లో ఉంది. దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఒకవైపు నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు పాలక ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అయినా ఇన్ని రకాల పెండింగ్లో ఉండగా ఆగమేఘాలపైన లడ్డూ రాజకీయానికి పాల్పడి దేవుణ్ణి సైతం ఈరోజు వారి రాజకీయాల కోసం వినియోగించుకునేటువంటి స్థితికి ఈ రాష్ట్ర రాజకీయాలను దిగదార్చడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు కేవలం లడ్డూ సమస్య మాత్రమే ఉన్నట్లు ఈరోజు పాలకపక్షం ప్రయత్నం చేయడం, దానికి అనుగుణంగా బీజేపీ రాసిచ్చినటువంటి స్క్రిప్టును పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా పాటించడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గకరమైన విషయం మరొకటి లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున 2 సంవత్సరాల క్రితం ఆందోళన చేసి కనీస వేతనాలు కావాలని డిమాండ్ చేసింది. దాని గురించి మాట్లాడడం లేదు. మరొక వైపున నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోతున్నాయి. దానికి రావాల్సినటువంటి బడ్జెట్ల గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. కరువు ఒకవైపున విలయతాండం చేస్తూ ఉంది, దాని గురించి మాట్లాడడం లేదు. రైతాంగం ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 31 మంది రైతులు చనిపోతూ ఉన్నారు, దాని గురించి మాట్లాడడం లేదు. నిన్న బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వాటా గురించి ఏమాత్రం కూడా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో పెట్టింది పేరుగా ఈరోజు పాలక ప్రభుత్వం ప్రయత్నం చేయడం, ఇది ప్రజలను వంచడమే తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కడప నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వివిధ ప్రాంతాలలో ఆమె పర్యటించి సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి నగరంలోని బచ్చంపల్లె, ప్రకృతి నగర్, ఎలక్ట్రికల్ కాలనీలో పర్యటించి నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కడప నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, శివారు ప్రాంతాల్లోని డివిజన్లకు ప్రత్యేకంగా దృష్టి సారించి కనీసం మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.
కడపలో అనేక ప్రాంతాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణాలు చేయాల్సి ఉందని కడప నగర మేయర్ పాకా సురేష్ తెలిపారు. ఈ రోజు ఉదయం మార్నింగ్ విజిట్ లో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. నగరంలోని 46వ డివిజన్ ఆకాయపల్లి, శాస్త్రనగర్లోని వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి స్థానిక కార్పొరేటర్తో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ నిధుల కింద సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. స్థానికంగా పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉన్న కారణంగా ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం లోపించిందని మేయర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజల నుంచి చెత్త సేకరించి ఎందుకు మరికొన్ని చెత్త వాహనాలు అవసరమని వాటిని వెంటనే సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మేయర్ ఆదేశించారు. అన్ని డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో రామచంద్ర నేనే మహిళా శ్రీరంగంలో ఉన్నారు, మళ్ళీ ఆయన అడుగుతారు. అది మార్కెట్ యార్డ్కి సంబంధించిన రోడ్డు కాబట్టి మీరు ఎప్పుడైతే ఇమీడియట్లీగా నేను మార్కెట్ యార్డ్ బౌండరీ చేసి మార్కెట్ యార్డ్లో వెళ్తుంది రోడ్లో వెళ్తుంది మార్కింగ్ చేయిస్తాను. కడప జిల్లా ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ హాస్య నటుడు అలీ సతీమణి జుబేదా అలీ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్ పెద్ద దర్గాను సందర్శించారు. అమీన్ పీర్ పెద్ద దర్గా వద్దకు చేరుకున్న ఆమెకు దర్గా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా విశిష్టతను ఆమెకు తెలియజేసి చరిత్రను తెలిపారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం కడపకు వచ్చానని, తర్వాత ఈ రోజు తన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం కోసం కడపకు వచ్చానన్నారు. కడప జిల్లా ప్రజలు చూపించిన అభిమానం ఎప్పటికీ మరువలేనిదని స్పష్టం చేశారు. నేను ఒక 16 సంవత్సరాల క్రిందట వచ్చాను. అప్పుడు మా అత్తమ్మ గారితో కలిసి వచ్చాను. వచ్చి ఇక్కడ మంచిగా చూసుకొని మళ్ళీ ఆ అవకాశం ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. ఇక్కడికి రాగానే నాకు చాలా కడపలో అందరూ కూడా కలిసి వాళ్ళ ప్రేమ, అసలు కడప నేను నా జీవితంలో మర్చిపోలేను. అంత నాకు ప్రేమ, ఆప్యాయత ఇక్కడ లభించాయి. అసలు మాటల్లో కూడా చెప్పలేను. ఈ 2 days కడప నుండే కాకుండా రాయచోటి అని పక్కపక్కన ఏ ఊర్లు ఉన్నాయో అందరూ కూడా వచ్చి నన్ను అంత ఆదరిస్తారు అని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ కడపలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు అయితే మేము అందరం వచ్చి ఇక్కడ దర్గాలో సందర్శించడం జరిగింది. ఇక్కడ చక్కగా అన్నీ వివరించి చూపించారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ మళ్ళీ నేను కడపకి వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ मैडम। दरगाह कैसा लगा मैडम आपको? दरगाह कैसा लगा मैडम? मैडम दरगाह कैसा लगा बोलो? దర్గా అయితే చాలా, అసలు 16 years బ్యాక్ చూసిన దానికన్నా ఇప్పుడు చాలా అంటే చాలా మారిపోయింది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇక్కడే కూర్చొని చాలాసేపు ఉండాలి అని మేము ఇప్పుడే డిసైడ్ అయ్యాము. మేమందరం కూడా చాలా బాగా, మీరు నీట్నెస్ కానీ అన్ని సౌకర్యాలు ఇక్కడ మంచిగా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. తిరుమల విషయంలో తప్పు చేశామని తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, లేని తిరుమల లడ్డూపై జంతువుల కొవ్వు కలిసిందని, ఒకసారి తీరా విచారణ జరిగిన తరువాత విచారణలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిన తర్వాత కల్తీ నెయ్యిని మరోసారి బాత్రూమ్ కడిగే కెమికల్స్ వాడారని, ఒక్కో
ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతూ పాపాలను మూటగట్టుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా మీరు కోరిన విధంగా సిబిఐ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పి తప్పైందని ఒప్పుకోవాలన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో దేవుడితో పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదని, అంతకు అంత పాపాలు అనుభవించిపోతారని హెచ్చరించారు. స్వామివారి పట్ల అపవిత్రమైన మాటలు ప్రచారం చేసినాను, క్షమించు తండ్రి అని చెప్పి ఆ దేవదేవునికి క్షమాపణ కోరి ప్రజలకు వాస్తవ సత్యాన్ని చెప్పింటే కొంచెంలో కొంచెమైనా నీకు గౌరవం దక్కేది. అక్కడికి కూడా ఒప్పుకోలేను. 4 రోజులు 3 రోజులు 5 రోజులు గమ్మున ఉన్నావు, సోషల్ మీడియాలో అంతా వాంచి పారేస్తా అంటే 5-6 రోజుల తర్వాత మళ్ళీ తెప్పరిల్లి మళ్ళీ బీజేపీ అధ్యక్షుని పిలుచుకొని, పవన్ కళ్యాణ్ని పిలుచుకొని, మీ భజన పరులు పిలుచుకొని, మీ పచ్చమూక పత్రికలు పిలుచుకొని మళ్ళా కుట్రకు తెరదీసి మళ్ళా మొదలుపెట్టినావు. ఏమని మొదలుపెట్టినావు? ఇప్పుడు జంతువుల కొవ్వు అనాలే, కల్తీ అంటున్నావు. ఇప్పుడు కల్తీ నెయ్యి అంటున్నావు. మేము అడుగుతూ ఉన్నాం స్పష్టంగా. మొట్టమొదట నువ్వు మాట్లాడిన మాట జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయబడింది అన్నావు. ఇప్పుడు జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయలేదని సిబిఐ చెప్పిన తర్వాత అందుకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉందా లేదా? మనం మీరే పయ్యావుల కేశవం గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక్క ఆవు లేదు ఆ భోలే బాబా సంస్థకు, ఒక్క ఆవు లేదు, నెయ్యి ఏ విధంగా సప్లై చేస్తారని. అసలు ఆ భోలే బాబా సంస్థకు 2013 నుంచి నెయ్యి తోలుతూ ఉంటే 2014లో క్వాలిఫై అవుతూ ఇది అన్ని పరీక్షల ద్వారా పరీక్ష చేసినాము, వీళ్ళు సప్లై చేసేదాని అర్హత ఉందని చెప్పి 2014లో సర్టిఫికేట్ ఇచ్చింది నీ ప్రభుత్వమే. అంటే ఫైనల్గా నీ ఉద్దేశం ఏంటంటే జంతువుల కొవ్వు కలిసింది అనాల. మళ్ళీ ఏకసభ్య కమిషను. దేనికి ఏకసభ్య కమిషను? సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేసి నివేదిక ఇస్తే ఆ దర్యాప్తు నివేదిక కాదని చెప్పి ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో నువ్వు మళ్ళా విచారణ చేయిస్తే ఇది ఏమన్నా అర్థం ఉండే మాటేనా? 10వ తరగతి పాస్ అయిన తర్వాత మళ్ళీ 2వ తరగతిలో కూర్చోబెట్టేట్టు నువ్వు చెప్పే ఆధారం. 10 పాస్ అయ్యేలాగా 11 కావాలా? సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత నీకు నమ్మకం లేకపోతే సిబిఐ కంటే ఈ దేశంలో ఏదైనా పెద్దది ఉంటే చూడు. ఒకవేళ ఈ దేశంలో పెద్దది లేకుంటే పో రష్యాకు, అమెరికాకు, నీ ధూమ్ దగ్గర ఊరేగా అక్కడ తీసుకురావచ్చు. ఆలోచన చేయి. భారత పార్లమెంటులో పెట్టి అమెరికాకు సంబంధించిన దర్యాప్తు సమస్య దర్యాప్తు చేపిస్తామని చెప్పి తీసుకొచ్చి పెట్టు, మాకు అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఉండేదైతే సిబిఐయే. సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఏకసభ్య కమిషన్ ఏందే నాకు తెలియకడుగుతా. నీ ఎవ్వరికైనా మనిషికి అనేది అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చెయ్యి అని అంటుంటారు మా వాళ్ళు కూడా. నేను అడగను నిన్ను. కారణం ఎందుకంటే అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయాలంటే ఆత్మ ఉండాలా. మనకు ఆత్మే లేకపోతే ఇంకా అంతరాత్మ ఏం చూస్తారు స్వామి? నీకు ఆత్మే లేదు. నీకు ఆత్మే లేకుండా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఎట్లా చేస్తావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నీకు చక్కటి ఉదాహరణ చెప్తా. వానమ్మ ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. నీ హెరిటేజ్ కంపెనీలో పాలే లేకుండా పెరుగు అమ్మినావు నువ్వు. పాలే లేకుండా పెరుగు అమ్మినావు నువ్వు. ల్యాబ్ రిపోర్టు చేసి నీకు ₹1,00,000 జరిమానా ఇచ్చినారు. నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని? నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి, ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా వేచే ₹1,00,000 జరిమానా కట్టినావు. మరి జరిమానా కట్టామంటే అర్థమేమని? తప్పు చేసినానని చెప్పి ఒప్పుకోవడం. నీ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగు అమ్మినావు. పాలు లేకుండా పెరుగు అమ్మిన నా కొడుకు ఈ భూమండలంలో నువ్వు తప్ప ఎవరుండరు. ఈ భూమండలంలో ఎవరుండరు, ఈ రాష్ట్రంలో కాదు. పేద ప్రజల కోసం వారి అవసరాల నిమిత్తం నిర్మించిన అంబేద్కర్ భవనం ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఊరుకోమని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. పీపీపీ పేరుతో అంబేద్కర్ భవన్ ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న నేపథ్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ దళిత వర్గాల ప్రజల కోసం అవసరాల నిమిత్తం నిర్మించిన అంబేద్కర్ భవన్ ఎన్నో ఏళ్లుగా మూలన పడిందని గుర్తు చేశారు. ఎన్నోసార్లు తమకు ఉపయోగపడేలా చూడాలని అధికారులు పాలకుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు. అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చిన వారిని విస్మరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దళిత సంఘాల తరపున పూర్తిగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం తరపున అంబేద్కర్ భవన్ లో ఉన్న రిపేర్ పనులను పూర్తి చేయించి ఉపయోగపడేలా చూడాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మాకు ఉపయోగపడేదానికి ఉపయోగపెట్టండి. మేము మీటింగ్లు కానీ పెళ్లి కానీ పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కూడా అవకాశం లేకుండా దాన్ని అనేక అడుగుతా అంటే దాన్ని రమణ గారు లేఅవుట్ తయారు చేశారు. ఆ లేఅవుట్ తయారు చేసి కలెక్టర్ గారు లేఅవుట్ తయారు చేసి డిజైన్ చేసి
దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం గవర్నమెంట్కి ఉండింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండానే వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఆ అంబేద్కర్ భవన్ని అమ్మకాన్ని సిద్ధంగా ఉన్నారు. అసలు అంబేద్కర్ అనే పేరు అనేది ఒక కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు. ఆ అంబేద్కర్ పేరుతో ఉండేటువంటి భవనాన్ని అమ్మడం అనేది సమంజసం కాదు, దారుణం. అలాగే నేక్నామ్ కళాక్షేత్రాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు. నేక్నామ్ కళాక్షేత్రం అంటే నేక్నామ్ అనే అతను కడపళ్ళ బాబుకు రాజగురువు. ఇందులో చెప్పుకోవాల్సినటువంటిది అంటే ఆ రాజగురువునే ఈరోజు పెద్ద దర్గా కూడా ఉంది. అటువంటి గొప్ప వ్యక్తిని పేరు పెట్టాలని ఆ రోజు షేక్ హుస్సేన్ గారు కానీ ఇంకో చాలామంది మైనార్టీ నాయకులు అందరూ కూడా భారీగా పోరాటం చేసి ఆయన పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టి ఆయన పేరుతో ఒక కళారంగం, ఒక కళా సంస్థ అంటే అన్ని నాటకాలకు కళాకారులకు నిర్ణయమైనటువంటి ఆ నేక్నామ్ కళాక్షేత్రాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలని కొనుక్కున్నారు. ఈరోజు అంటే వైఎస్ఆర్ ఆడిటోరియము ఓపెన్ ఎయిర్ థియేటర్. అది అంటే మేము పిల్లప్పుడంతా ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే స్టేజ్ ఒకటి ఉంటుంది, మిగతా అదంతా ఖాళీగా ఉంటుంది, అది ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేవాళ్ళం. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి డబ్బులు వేసి ఆ రోజు భారీగా అక్కడ వైఎస్ఆర్ ఆడిటోరియం కట్టారు. ఈరోజు మీటింగ్లకు పెళ్లిళ్లకు ఉపయోగపడుతుంది. దాన్ని మరింత డెవలప్ చేసి ప్రజలకు అందుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. అయితే ఇది కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలి. ఇంకా పాత మున్సిపాలిటీ ఆఫీస్ గురించి అందరికీ తెలుసు. దాంట్లో కడప అభివృద్ధి కోసం చాలా డెవలప్ చేసినట్టు చాలా కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. అటువంటి హిస్టారికల్ ప్లేస్ని కూడా ప్రైవేటైజ్ అంటే ఈ 4 కడప టౌన్లో చాలా విలువైనటువంటి స్థలాలు. ఈ 4 అమ్మితే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే తనకు అంటే ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్కు అనుకూలంగా ఉండేటువంటి బడా బాబులకు అమ్మేదానికి వీళ్ళంతా కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రను వ్యతిరేకించాలని మేము అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నాము. ఈరోజు మాకు నాన్ పొలిటికల్గా అని అనుకుంటున్నాం, కానీ పొలిటికల్ వాళ్ళని కూడా భవిష్యత్తులో కలిసి చెప్తాము వాళ్ళకు. ఈరోజు ఆ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించాము. తిరుమల లడ్డూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలపై దేవుడు క్షమించిన ప్రజలు క్షమించరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని ఒకసారి ప్రచారం చేశారని, చివరకు బాత్రూమ్ కడిగే కెమికల్ వాడాలని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. బాత్రూమ్ కెమికల్ నెయ్యిలో కలిస్తే ఎలా ఉంటుందో వారు చేసి చూపించారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలని, లేకుంటే దేవుడు కూడా క్షమించరని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రోజుకో ప్రచారం చేస్తూ ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రెస్ మీట్ పెడితే రోడ్డుపైకి వచ్చి దాన్ని సమాధానం చెప్పడానికి అష్టావధానం దాకా 8 మంది కూర్చున్నారు ప్రెస్ మీట్లో. ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు. ఏం మాట్లాడాలరా, ఏం చెప్పాలరా. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి జనంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ సిట్టులో ఉన్న విచారణ చేసిన ఆ కమిటీని అంతా చదివినాడు. మనం దొంగలమని దొరికిపోయినాము, ఇప్పుడు ఏం చేయాలా అని. ఒక పక్క డిప్యూటీ సీఎం ఏమో డబ్బులకు కకృతి పడినారంటే, ఈయన చీఫ్ మినిస్టర్ ఏమో డబ్బులకు కకృతి కాదు, ఇంకా పెద్దది ఏదో చేయాలని, హిందూ సాంప్రదాయాలను నాశనం చేయాలని ఈ విధంగా మాట్లాడుకుంటారు. వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకటి పోతే ఒకటి తప్పు. అవును, మీ తప్పులను ప్రశ్నించినందుకు మా నాయకులు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రోడ్డుపైకి వెళ్తారు. అదే విధంగానే విడుదల రజనీ కానీ జోగి రమేష్ కానీ వీళ్ళు రోడ్డుపైకి రావడం జరిగింది. అలా అని మీరు వాళ్ళ ఇళ్లపైన పడి వాళ్ళ ఇంటిని వాహనాలని నిప్పు పెట్టి వాళ్ళని చంపాలని చూడడం ఎంతవరకు కరెక్ట్? ఆ పరామర్శ కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారో ఆ రోజైతే TV5, ఆంధ్రజ్యోతి, కూటమి ప్రభుత్వం మొత్తం కడుపు మంటతో అల్లాడిపోయింది. మొత్తం విజయవాడలో అంతా ఈనో ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఈనోలు తాగిందే ప్రతి ఒక్కరు. ఓయమ్మ ఏంది ఆ జనం, ఓయమ్మ ఏంది ఆ జనం. 25 నిమిషాల్లో పోయే విజయవాడ నుంచి గుంటూరుకి ఈరోజు ఏంది స్వామి 7 గంటలు పట్టిందని. ఆడ 7 గంటలు పట్టడానికి ఇతను అంటాడు, ఎవరు ABN వెంకటరెడ్డి.
అంత టైం ఏం పడుతుంది? టిఫిన్ రెడీ చేసుకున్నారు, భోజనం రెడీ చేసుకున్నాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తాడని కడుపు మంటతో అల్లాడిపోయినారు. అతను పరామర్శకు పోయినట్టు లేడు, షో ఆఫ్ చేసుకున్నట్టుంది అని. షో ఆఫ్ చేసుకునే దానికి ఏముంది అక్కడ? ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.